విశాఖపట్నంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం కొండపై ఓ వ్యక్తి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ఓ వ్యక్తి తన ఫిట్నెస్ కోసం ప్రతిరోజు సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ మెట్లను ఎక్కడం అలవాటు చేసుకున్నాడు. అయితే అతను వ్యాయామం చేసే సమయంలో రన్నింగ్ షూస్ వేసుకుని మెట్లు ఎక్కుతూ ఉండేవాడు. సాధారణంగా హిందూ సాంప్రదాయాల ప్రకారం దేవాలయాల మెట్లను కూడా పవిత్రంగా భావిస్తారు. చాలా మంది భక్తులు మొక్కుబళ్ల కోసం భక్తితో కాళ్లకు చెప్పులు లేకుండా ఈ మెట్లు ఎక్కుతూ ఉంటారు. పైగా అదే మెట్లకు బొట్లు కూడా పెడుతూ ఎక్కుతుంటారు. కానీ ఆ వ్యక్తి ఇవేవీ పట్టించుకోకుండా ప్రతిరోజు బూట్లతో మెట్లెక్కుతున్నాడు. ఇది గమనించిన ఒక మహిళా భక్తురాలు అతన్ని నిలదీసింది. ఆమె సదరు వ్యక్తిని అడ్డుకుంటూ, ఇది పుణ్యక్షేత్రం, స్వామివారి కొండ, ఇలా బూట్లేసుకుని మెట్లెక్కడం పద్ధతి కాదు. వ్యాయామం చేసుకోవడానికి వేరే చోటు చూసుకోవచ్చు కదా, ఇక్కడ మీ వ్యాయామం కోసం ఆలయ మెట్లను ఎలా ఉపయోగిస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆలయ పవిత్రతను కాపాడాలని ఆమె వాదించింది. అయితే మహిళ ప్రశ్నించిన విధానానికి ఆ వ్యక్తి వెనక్కి తగ్గలేదు. అతను ఆమె వాదనతో విభేదిస్తూ ఎదురు తిరిగాడు. నేనిక్కడికి వ్యాయామం కోసం వస్తున్నాను, బూట్లేసుకుని మెట్లు ఎక్కకూడదని ఎక్కడైనా రూల్ ఉందా? ఒకవేళ ఉంటే బోర్డు చూపించండి. అంతగా అయితే బూట్లతో ఆలయ మెట్లు ఎక్కకూడదని ప్రభుత్వం చేత చట్టం చేయించండి, అప్పుడు నేను ఆపేస్తాను అంటూ ఘాటుగా సమాధానమిచ్చాడు. తాను ఏ తప్పు చేయడం లేదని, వ్యాయామం చేసుకోవడం తన హక్కు అన్నట్లుగా అతను మాట్లాడడంతో ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం నడిచింది. ఈ ఘటనకు సంబంధించిన ఉదాంతం స్థానికంగా సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఆలయ మెట్లు కేవలం నడవడానికి మాత్రమే కాదు, అవి భక్తికి ప్రతీకలని, కొండపైకి వెళ్లే ప్రతి అడుగును పవిత్రంగా భావిస్తామని కొందరంటున్నారు. వ్యాయామం కోసం వేరే పార్కులు, గ్రౌండ్లు లేదా రోడ్లు వాడుకోవాలే కానీ ఇలా బూట్లతో ఆలయ మెట్లపై పరిగెత్తడం హిందూ సాంప్రదాయాలు గౌరవించకపోవడమేనని సదరు మహిళకు మద్దతు తెలిపారు. ప్రస్తుతం ఈ ఉదంతం ఆలయ ప్రాంగణాల్లో పాటించాల్సిన నియమ నిబంధనలు, వ్యక్తిగత స్వేచ్ఛ, మతపరమైన సెంటిమెంట్ల మధ్య ఉన్న వ్యత్యాసాలపై సరికొత్త చర్చను లేవనెత్తింది.